అమ్మా జగదాత్రి, ఒకసారి కేదార్కి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చాడో ఎంతసేపట్లో వస్తాడో కనుక్కో. కాల్ చేశాను మావయ్య గారు, లిఫ్ట్ చేయడం లేదు. సరిపోయింది. ఏంటదినా ఇంకా అర్థం కావడం లేదా? నిన్న ఆవేశంలో శపథాలు చేశాడు. ఇప్పుడు రియాలిటీ తెలుసుకుని ఇక్కడికొచ్చి అందరి ముందు ఓడిపోయానని ఒప్పుకునే మొహం లేక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అక్క, ఎంతసేపు ఎదురు చూసిన వాడు రాలేడు. అయినా రాత్రికి రాత్రి లక్షలు సంపాదించడం అంటే మాటలా? అదంత అయ్యే పని కాదు. కానీ వాళ్ళ సూట్ కేసులు బయటేసి మనం పూజ చేసుకుందాం. ఏంటొదినా? దాని తరపున మాట్లాడటానికైతే ముందుకొస్తారు. ఇప్పుడేంటి ఏం మాట్లాడటం లేదు? ఒక్క 5 minutes వదినా, కేదార్ వచ్చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మాకు టైం లేదు. ఇప్పటికే చాలా ఛాన్సులు ఇచ్చాం. మర్యాదగా బయటికి పో. నిషిక, ప్లీజ్ అక్క, ఈ విషయంలో జోక్యం చేసుకోకు. మేము తప్పు చేసినప్పుడు నువ్వు ఆపితే మేమెప్పుడూ ఏమీ అనలేదు. కానీ మేము చేసే దాంట్లో తప్పేమీ లేదు. నువ్వు కూడా మమ్మల్ని ఆపకు. పందెం కట్టుండారు, ఓడిపోయి ఉండారు. దానికి బాధ్యులమో మేం కాదు కదమ్మే. ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళు ఇంట్లో ఉండకూడదు. ఆమె జగదాత్రి, మర్యాదగా రచ్చ చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపో. ఇంతసేపు వెయిట్ చేశాం కదా, ఇంకాసేపే అత్తయ్య. కేదార్ నా కోసం వచ్చేస్తాడు. ఏంటి మోడల్తో చెప్తుంటే మారం చేస్తున్నావు? పోవి బయటికి. అయ్యో, కేదార్ వచ్చావా? మాటిచ్చి తప్పుతానా దాత్రి? అది కూడా నీకు. ఏంటి పిన్ని, తనని ఒక మాట అంటేనే భరించలేక ఈ కుటుంబంలో ఒకడిగా ఉండడం కోసం యుద్ధం చేస్తున్నాను. అలాంటి కుటుంబాన్నే పనంగా పెట్టా. అలాంటిది నేను రాకపోతే, చెప్పినట్టు డబ్బు బంగారం తీసుకుని రాకపోతే, ఈ ఇంట్లో తనకి జరిగే అవమానం గురించి తెలిసి కూడా రాకుండా ఉంటానని ఎలా అనుకున్నారు? రే, డైలాగులు కొట్టడం కాదు, డబ్బు నగలు తీసుకొచ్చావా లేదా?